ఇక హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. 2024కు బై బై చెప్తూ 2025కు స్వాగతం పలకడం కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు. ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సంబరాలకు సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో అందిస్తారు. ప్రేమ్, థ్యాంక్ యూ సంతోష్. 2025కి స్వాగతం పలికేందుకు కూడా నగరవాసులంతా కూడా సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి సందడిని కూడా ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పటికే ఏదైతే వివిధ ప్రాంతాల్లో అంటే వారి యొక్క సొంత ప్రాంతాల్లో ఇప్పటివరకు న్యూ ఇయర్కి సంబంధించినటువంటి వేడుకలు చేసుకున్నటువంటి ప్రజలంతా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇటు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర కావచ్చు, అలాగే ఇటు నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అటు హుస్సేన్ సాగర్ తీరంలో కూడా ఇక్కడ కేక్ కటింగ్ చేసేందుకు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ నగరవాసులంతా కూడా ఇక్కడ చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే భారీ ఎత్తున ఇటు నగరవాసులతో పాటు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వీరంతా ప్రజలంతా కూడా ఇక్కడ చేరుకొని సందడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారితో పాటు కూడా ముఖ్యంగా అంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా సందడిగా ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా కనిపిస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కూడా అంటే ఇప్పటికే పలు ప్రాంతాలు అంటే వారి యొక్క ప్రైవేట్ ప్రాంతాల్లో ఈ యొక్క ఈవెంట్స్లో పాల్గొన్నటువంటి ప్రజలంతా కూడా చివరగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ట్యాంక్ బండ్ పైన కూడా ఒక న్యూ ఇయర్ కేక్ ను కూడా కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం కూడా గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీగా కూడా ఈ యొక్క ప్రజలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నగర నలుమూలల నుంచి కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ వైపు కూడా పూర్తిగా ఈ యొక్క ట్రాఫిక్ కూడా మళ్ళీ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలుగా కూడా ఇప్పటికే ఈ యొక్క పబ్లిక్ తో కూడా పూర్తిగా రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరికొద్ది సేపట్లో ఈ యొక్క ఏదైతే 2024కు స్వస్తి పలికి 2025లోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భం నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకొని ఇక్కడ సందడి వాతావరణాన్ని కూడా సృష్టిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కూడా ఇలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులంతా కూడా అప్రమత్తం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా అంటే ఈ యొక్క ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కూడా ప్రజలంతా కూడా ఇటు కేక్ కటింగ్ తోనే కాకుండా కూడా అలాగే పబ్బులు కావచ్చు ఇతర ఈ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నటువంటి ప్రజలంతా కూడా అటు నాన్ వెజ్ తో పాటుగా కూడా ఈ యొక్క ఆల్కహాల్ సంబంధించినటువంటి పార్టీలో కూడా పాల్గొంటుంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఆల్కహాల్ పార్టీలో పాల్గొన్నటువంటి ప్రజలంతా కూడా క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునే విధంగా కూడా పోలీసులు అప్రమత్తం అవుతున్నారని కూడా చెప్పొచ్చు. అంటే వారికి అవసరమైనటువంటి నేపథ్యంలో కొన్ని చర్యలు కూడా చేపట్టినట్టు కూడా చెప్పుకోవచ్చు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఏదైతే పార్టీలో ప్రైవేట్ పార్టీలో కావచ్చు అలాగే ఆల్కహాల్ సంబంధించినటువంటి పార్టీల్లో పాల్గొన్నటువంటి ప్రజలంతా కూడా ఏదైతే క్యాబ్స్ కావచ్చు లేదంటే డ్రైవర్స్ ని కూడా ఏర్పాటు చేసుకుని వారి యొక్క ఇంటికి చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ని ఎంకరేజ్ చేసేది అని చెప్పేసి కూడా అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దాంతో పాటుగా కూడా గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఈ యొక్క పార్టీల నేపథ్యంలో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి కలకలం కూడా మనం చూస్తున్నాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ లో జరిగినటువంటి ఈవెంట్స్ లో కావచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 కమిషనరేట్ల పరిధిలో హైదరాబాద్ అలాగే ఈ యొక్క రాచకొండ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ పార్టీల నేపథ్యంలో కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పార్టీలో కూడా ఎక్కడ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఉండకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు కూడా ఈ యొక్క అధికారులు చేపడుతున్నారు. దానికి సంబంధించిన తనిఖీలను కూడా కొనసాగిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈరోజు సాయంత్రం 8 గంటల తర్వాత ఇప్పటికే రోడ్డుకు సంబంధించినటువంటి పలు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 9 గంటల నుంచి అలాగే 10 గంటల తర్వాత కూడా 9 గంటల నుంచి ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి టెస్టులను కూడా రోడ్లపై నిర్వహిస్తున్నారు అధికారులు. దాంతో పాటుగా కూడా ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఫ్లైఓవర్లను కూడా ఈరోజు 10 గంటల నుంచి రేపు మార్నింగ్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్లను కూడా అన్ని మూసేసినటువంటి పరిస్థితులు ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నటువంటి ఈ యొక్క ఈవెంట్ లో పాల్గొన్నటువంటి ఈ యొక్క ప్రజలు కూడా ఈ యొక్క ఏదైతే డ్రంక్ చేసిన తర్వాత కూడా డ్రైవింగ్ లో అంటే ర్యాష్ డ్రైవింగ్ ఉండొచ్చు. ఈ యొక్క డ్రైవింగ్ నేపథ్యంలో కూడా ఈ యొక్క ఫ్లైఓవర్లలో ప్రయాణించినటువంటి ప్రజలు ఓవర్ స్పీడ్ వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఫ్లైఓవర్లన్నింటి కూడా మూసేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా ఏదైతే ఫ్లైఓవర్ల స్టార్టింగ్ ప్రాంతంలో కావచ్చు అలాగే రోడ్లపైన అవసరమైనటువంటి ప్రదేశాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటుగా కూడా నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్టులను కూడా ఈ యొక్క అధికారులు కూడా నిర్వహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ ఎంకరేజ్ చేసే లేదనే విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దాంతో పాటు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన అంశంలో కూడా ఎలాంటి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితులు అని చెప్పేసి అంటే ఒకవేళ ఈ రోజు జరిగేటువంటి ఒక
న్యూ ఇయర్ పార్టీ నేపథ్యంలో తీసుకున్నటువంటి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా ఎవరైనా దొరికితే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుని కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దాంతో పాటు కూడా ఇప్పటికే అవసరమైన హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది సేపట్లో మరొక 40 నిమిషాల్లో కూడా ఈ యొక్క 2024 యొక్క స్వస్తి పలికి 2025లో అడుగుపెట్టే నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంలో కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎంతో కోలాహలంగా కూడా ఈ యొక్క ప్రజలంతా కూడా చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. సంతోష్. ప్రేమ్.